కేసు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈయన బెయిల్ అడుగుతాడు. బెయిల్ అడగగానే అక్కడ ఏం చెప్తారు, ఇప్పుడు ఇంతకుముందే బెయిల్ అడిగినప్పుడు ఏమైంది, ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఆ రిలేటెడ్ కోర్టులోనే వేసుకో అని చెప్పిన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. అంతేగాని మైనింగ్ కేసు అయితే వాళ్ళు ఇచ్చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ పాయింట్ అది. ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఆయన విచారణకు తీసుకోవాలి అంటారు. విచారణకు తీసుకోవాలన్నప్పుడు ఈయనకి బెయిల్ ఇయ్యరు. అది ఒక 4-5 రోజుల పాటు దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతాయి కోర్టులో. ఆ తర్వాతన విచారణకి ఇస్తారు. వీళ్ళు 15 రోజులు 20 రోజులు అడిగితే వాళ్ళు వారం రోజులు 8 రోజులు ఇస్తుంది కోర్టు. ఆ వారం రోజులు అట్లాగే విచారిస్తారు వీళ్ళు. విచారణ పూర్తయ్యేంత వరకు బెయిల్ రాదు కదా, అప్లై చేసుకున్న ఉపయోగం లేదు కదా. అయిపోయాక అప్పుడు మళ్ళీ ఏమంటారు, అతను రోజు పేపర్లో ఆ పదం వాడతారు, తెలియదు చెప్పనన్నాడు ఏదేదో అతను ఉంది కదా, అదురు సినిమాలో డైలాగ్ వాడతారు హెడ్డింగ్. అదే కోర్టుకి చెప్తారు, అతను సహకరించలేదు, మళ్ళీ విచారిస్తామని పిటిషన్ వేస్తారు. కోర్టు ఒక్కోసారి అవకాశం ఇస్తుంది, ఒక్కోసారి ఇవ్వదు. అలా ఇవ్వలేదు అనుకోండి, ఇస్తే అవకాశం మళ్ళీ ఇంకొక వారం 10 రోజులు. ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇక ఈయన ఆల్రెడీ విచారణ పూర్తయింది కాబట్టి బెయిల్ అని లాయరు ముందుకెళ్తారు, వీళ్ళ లాయర్, డిఫెన్స్ లాయర్. అప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ వేస్తారు.